ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ఆత్మసంతృప్తి, ఇలాంటి అభినవేశం మరో 100 సంవత్సరాలు వాళ్ళు కలిగి ఉండాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఆఖరి అంశం అంటే ఫోటోలు తీసుకునే ముందు అనమాట. బాపు గారు లేదా రమణ గారు లేదా ఇద్దరు వారి స్పందన వారు మాట్లాడతారు, ఇష్టం ఉంటే, లేకపోయినా పర్వాలేదు. రమణ గారు, బాపు గారు. సాధారణంగా బాపు గారిని 2 మాటలు మాట్లాడమండి అంటే ఆయన 2 మాటలు అని కూర్చుంటారు. రమణ గారు మాట్లాడు. మాకు అర్థమైంది 60 ఏళ్ళ ప్రయాణంలో మేము కాంట్రాక్ట్ వేసుకుని స్నేహితులుగా ఉందో సన్మానం పొందుతాం. చిన్నప్పుడు అనుకోలే, ఇప్పుడు అనుకోవట్లే, ఎప్పుడు అనుకోలే. ఇప్పుడు జీవితం అట్లా భగవంతుడు నడిపించాడు, జరిగింది. ఈ 60 ఏళ్ళ పేరు నేర్చుకున్నది ఏంటంటే, స్నేహం నిలబడాలంటే కొన్ని భరించాలి, నచ్చనివి భరించాలి, నచ్చినవి ధరించాలి. అది అలంకారం, ఇది ఒక అలంకారం. నచ్చి ఆ 2 కలిసి ఉన్నదే మంచి ప్రయాణం. అది అన్నదమ్ములైనా, తండ్రి కొడుకులైనా, భార్యాభర్తలైనా, మన స్నేహితులైనా నడిపించేది ఏమిటంటే ప్రవృత్తి కలిసి వచ్చాయి మాకు. అతని బొమ్మలు నా రాయడం అనేది ఆ ప్రయాణంలో నచ్చకపోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, మాట్లాడుకోవడం అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటేనే రుచి, అదే స్నేహం. నమస్కారం. బాపు గారు, మీరు మామూలుగా 2 మాటలు చెప్తారా? మీరు మామూలు 2 మాటలు కూడా చెప్పారా? బాపు గారు నమస్కారం పెట్టారు కాబట్టి ఇప్పుడు ఈ సదస్సులో ముఖ్యమైన భాగం గ్రూప్ ఫోటో అండి. ఇప్పుడు గ్రూప్ ఫోటోకి ఎప్పుడు అవకాశం, అంతే కదండి? మీరు చెప్పండి, అదేం చేయాలి? ఇప్పుడు వందన సమర్పణ తెన్నేటి సుధాదేవి గారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, దానిలో అంతర్భాగంగా బాపు రమణ గార్ల జంట షష్ఠిపూర్తి మహోత్సవం, సాహితీ పుష్పాభిషేకం, గ్రంథావిష్కరణలు, ఉపాధ్యాయుల సత్కారాలు నిన్న ఇవాళ కన్నుల పండుగగా జరిపించారు. అందరం 2006 చివరిలోనూ 2007 మొదటి రోజున కలుసుకునే అవకాశాన్ని డాక్టర్ వంగూరి చిట్టెంరాజు గారు మన భాగ్యనగరంలో కల్పించారు. ఈ కార్యక్రమ రూపకల్పనకు సూత్రధారులు, మూలకారకులైన చిట్టెంరాజు గారికి, వంగూరి ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. మొదటి రోజు అంటే నిన్న ఈ మహోత్సవాన్ని ప్రారంభించి ఈ రోజు ముగింపు సభకు విచ్చేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సదస్సు అంశాలు సాహితీ ప్రియులకు ప్రత్యేక ఆకర్షణం, మరొక ప్రత్యేక ఆకర్షణ శ్రీ బాపు రమణ గారు. వారిద్దరూ ఈ సభలకు ఇచ్చేసి గ్రంథాలను ఆవిష్కరించారు. షష్ఠిపూర్తిని నిర్వహించే అవకాశం కల్పించినందుకు బాపు గారికి, ముళ్లపూడి వెంకటరమణ గారికి, వాళ్ళ శ్రీమతులు ఇద్దరికీ కూడా ధన్యవాదాలు. కార్యక్రమ నిర్వహణలో సహకరించిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారికి, రచన సాయి గారికి, బాలి గారికి కృతజ్ఞతలు. కళాప్రపున్న వింజమూరి అనసూయాదేవి గారికి, పద్మభూషణ్ కేఐ వరప్రసాద్ రెడ్డి గారికి, వారి శ్రీమతి వసంత గారికి, సత్యం మందపాటి గారికి, శ్రీకాంత్ అప్పలరాజు గారికి, కందేపి రాణిప్రసాద్ గారికి ధన్యవాదాలు. నిన్నటి రోజు అత్యద్భుతంగా సంగీత విభావాలు సమర్పించిన మణిశాస్త్రి గారికి, గణేష్ దేశాయ్ గారికి కృతజ్ఞతలు. నిన్న ఇవాళ 20 వేదికల్లో వివిధ అంశాల మీద లబ్ధ ప్రతిష్ఠులైన పెద్దలు తమ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేశారు. వేదికలలో ఎన్నెన్నో కొత్త విషయాలు వక్తలు ఆవిష్కరించి రంజింపజేశారు. ఆ వక్తలందరికీ పేరు పేరున మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నవచైతన్యాల వేదిక నిర్వహించిన డాక్టర్ పోతుకుచ్చి సాంబశివరావు గారికి ధన్యవాదాలు. మొదటి రోజు జరిగిన ఉపాధ్యాయుల సత్కారం స్వీకరించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు, ఛానల్స్ వారికి, త్యాగరాయ గానసభ వారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కార్యకర్తలు ఎందరో సహకరించారు. శ్రీమతి శైలజ, డాక్టర్ తెన్నేటి నాగరంజని, ఇంద్రగంటి జానకి బాల గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా వేగేశ్న ఫౌండేషన్ స్టాఫ్ 3 రోజులుగా చాలా కష్టపడ్డారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. ప్రార్థన గీతాన్ని ఆలపించిన చిరంజీవులు మనోజ్ఞ, ఉజ్వల ఇద్దరికీ ఆశీస్సులు. శృతికి కూడా. ప్రవాసాంధ్రులు కూడా దీనిలో చాలామంది పాల్గొన్నారు. వారందరికీ కూడా నా నమస్సులు. కొంతమందికి సదస్సులో పాల్గొనే అవకాశం కల్పించగలిగాము, కొంతమంది కల్పించలేకపోయాం. తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేసిన ఈ సభలో కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు. సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుతూ ఈ సదస్సు పూర్తయినట్లు తెలియజేస్తూ అందరికీ మరొకసారి, ముఖ్యంగా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनानुचर्चिताय हारकटकशोभिताय विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय सुभगमङ्गलम् रामदासमृदुलहृदय तामरसनिवासाय स्वामि भद्रगिरिवराय दिव्य